హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్ సెరా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 2017లో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, అవి ఎలా సాల్వ్ చేస్తాం, ఏ టాపిక్స్ నుంచి మన క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ మూవ్ టు ఫస్ట్ క్వశ్చన్. హియర్ దే గివ్ E and F can do a work in 10 days. If E alone can do it in 30 days, F alone can do it in how many days? అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బోత్ E అండ్ F కలిపి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే 10 డేస్లో ఇచ్చాడు. E ఒక్కడు కలిపి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటే 30 డేస్లో ఇచ్చారు. టేక్ బోత్ ద ఎల్సిఎం. 10కి 30కి మనకి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 30 అవుతుంది. సో వీళ్ళిద్దరూ కలిపి రోజుకి 30/10 3 పార్ట్స్ వర్క్ చేస్తారు. ఈ ఒక్కడే కలిపి రోజుకి 1 పార్ట్ వర్క్ చేస్తాడు. అయితే మనల్ని ఏమడుగుతున్నా అంటే ఎఫ్ అనేవాడు ఒక్కడు రోజుకి ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 30 ఇప్పుడు ఈ ప్లస్ ఎఫ్ కలిపి 3 పార్ట్స్ ఉన్నప్పుడు ఈ అనేది ఒక పార్ట్ వచ్చింది కదా. సో 3 - 1 ఎంత 2 పార్ట్స్. సో ఎఫ్ ఒకడు ఒక రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారంటే 2 పార్ట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 30 పార్ట్స్ కాబట్టి 30/2 అంటే 15 డేస్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి జనరల్గా అందరూ క్యాజువల్గా వచ్చేసరికి ఫార్ములా యూజ్ చేస్తారు. బట్ ఫార్ములా అనేది లెందీ ప్రాసెస్, మనకు అదేం అవసరం లేదు. టైమ్ అండ్ వర్క్లో 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ బై ద టేకింగ్ ఆఫ్ ఎల్సిఎం. ఇచ్చిన డేస్కి ఎల్సిఎం తీసుకుంటే 100% ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ కెన్ ఫినిష్ 50% ఆఫ్ వర్క్ ఇన్ ఎ డే. సో ఎస్ అనేవాడు 50% వర్క్ని ఒక రోజులో కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు 2 డేస్లో కంప్లీట్ చేస్తాడు. టీ కెన్ డూ 25% ఆఫ్ ద వర్క్ ఇన్ ఏ డే. సో టీ అనేవాడు 25% వర్క్ 1 డేలో కంప్లీట్ చేస్తున్నాడు అంటే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు 4 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నా అంటే బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. సో టేక్ ద ఎల్సిఎం ఆఫ్ 2 and 4. ఎల్సిఎం ఈజ్ 4. సో ఎస్ కెన్ కంప్లీట్ 2 పార్ట్స్ ఇన్ ఏ డే. రోజుకు వచ్చేసి 1 పార్ట్ 2 పార్ట్స్ చేస్తారు. టీ అనేవాడు రోజుకు వచ్చేసి 1 పార్ట్ చేస్తారు. ఇద్దరు కలిపితే రోజుకు వచ్చేసి 3 పార్ట్స్ చేస్తాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ వచ్చేసరికి 4 parts by 3. 4/3 అంటే దట్ ఈస్ 1.33 డేస్. సో ఎస్ అంటే ఇద్దరు కలిపి 1.33 డేస్లో ఇచ్చిన వర్క్ని కంప్లీట్ చేయగలరు. గో టు ద నెక్స్ట్ వన్. Find the fourth proportional of 3.6, 6.9, 11.4. సో ఫోర్త్ ప్రపోర్షన్ అనేది కనుక మనం ఎక్స్ అనుకుంటే సో ఇప్పుడు ఎలా చేస్తామంటే 3.6/6.9 ఈక్వల్ టు 11.4/x. ఇక్కడ నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంకా ఎక్స్ వాల్యూ ఆబ్వియస్గా మనకి పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత 2 digits వరకు వాడు తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 21.85 వస్తుంది. దట్ ఈస్ వాడు ఎలా కన్సిడర్ చేస్తున్నా 21.9గా తీసుకున్నాడు. సో ఫోర్త్ ప్రపోర్షనల్ ఈస్ 21.9. గో టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు. ఒకసారి సిరీస్లో మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అనేది అడుగుతున్నాడు. సో 82కి 70కి డిఫరెన్స్ ఎంత -12, అగైన్ +6, అగైన్ -12, అగైన్ +6, అగైన్ -12. సో నెక్స్ట్ టైం రావాలి 58కి +6 యాడ్ చేయాలి. 58 + 6 ఎంత 64. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ సి. కార్ ఎక్స్ అండ్ వై స్టార్ట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎట్ స్పీడ్స్ ఆఫ్ 12 km/h అండ్ 16 km/h. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 3 minutes. సో ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి km/hలో ఇచ్చాడు, డిస్టెన్స్ వచ్చేసరికి మనకి మీటర్స్లో ఇచ్చాడు. ఇక్కడ 3 minutes టైం అనేది మనకి మినిట్స్లో ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్కి ఫస్ట్ కార్ వచ్చేసరికి 12 km/h లెక్క మూవ్ అవుతుంది. సెకండ్ కార్ వచ్చేసరికి 16 km/h లెక్క మూవ్ అవుతుంది. సో టోటల్ 1 అవర్కి 2 కార్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 4 kilometers ఉంటుంది. సో 1 అవర్ ఈక్వల్ టు 60 minutes. 60 minutesకి డిఫరెన్స్ ఎంతంటే 4 kilometersని మీటర్స్లే కన్వర్ట్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ 4000 meters. మనకు కావాల్సింది ఎన్ని మినిట్స్ 3 minutes. సో 3 minutes అంటే 60 నుంచి 3 అనేది ఎలా ఫామ్ అవుతుంది డివైడెడ్ బై 20. సో సేమ్ రూల్ ఇక్కడ కూడా అప్లై చేయండి. 4000 డివైడెడ్ బై 20 తీసుకుంటే మనకి బై 20 తీసుకుంటే 0 గెట్ క్యాన్సిల్ 2 times. దట్ ఈక్వల్ టు 3 minutesలో రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 200 meters డిఫరెన్స్ అనేది ఉంటుంది.
Next to sixth one, if the length L centimeter and breadth B centimeter of a rectangle are increased by 25%, find the difference between the areas of the old and new rectangles. సో ఒక రెక్టాంగిల్ అనేది ఉంది, ఆ రెక్టాంగిల్లో లెంత్ బ్రెడ్త్ అనేది కూడా రెండు కూడా 25% ఇంక్రీజ్ అయింది. అయితే న్యూ రెక్టాంగిల్ యొక్క ఏరియాకి ఓల్డ్ రెక్టాంగిల్ యొక్క ఏరియాకి మనకి ఏమడుగుతున్నా అంటే మెజర్మెంట్ అడుగుతున్నాడు. సో ఓల్డ్ రెక్టాంగిల్ యొక్క లెంత్ నేమో వాడు L అని ఇచ్చాడు, బ్రెడ్త్ నేమో B అని ఇచ్చాడు. సో ఏరియా వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే LB అవుతుంది. ఓకే, దట్ ఈస్ LB. అదేవిధంగా న్యూ రెక్టాంగిల్ అనేది లెంత్ అనేది 25% ఇంక్రీజ్ అయిందంటే 125/100 ఇంటూ L. అదేవిధంగా బ్రెడ్త్ అనేది కూడా 25% ఇంక్రీజ్ అయింది కాబట్టి 125/100 ఇంటూ B. దీని నుంచి మనకి ఏరియాకి ఏమవుతుందంటే 125L/100 ఇంటూ 125B బ్రెడ్త్ బై 100 అవుతుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ 25 4 టైమ్స్, 25 5 టైమ్స్, 25 5 టైమ్స్, 25 4 టైమ్స్, 5 into 5 25LB/16. దిస్ ఈజ్ ద న్యూ రెక్టాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. దిస్ ఈజ్ ద ఓల్డ్ రెక్టాంగిల్ యొక్క ఏరియా అవుతుంది, స్క్వేర్ సెంటీమీటర్ అండ్ స్క్వేర్ సెంటీమీటర్. సో ఈ రెండింటికి మనకి డిఫరెన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఏమవుతుందంటే 25LB/16 మైనస్ ఓల్డ్ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత అవుతుందంటే LB. సో దీని నుంచి 16LB 25LB మైనస్ 16LB అంటే 9LB/16 స్క్వేర్ సెంటీమీటర్. సో ఆప్షన్ నెంబర్ C. నెక్స్ట్ మూవ్ ఆన్ టు సెవెంత్ వన్. The average ages of the parents and 2 children are 30 years and 8 years respectively. సో పేరెంట్స్ 2 మెంబర్స్, చిల్డ్రన్ 2 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది డిఫరెంట్గా ఇచ్చాడు. సో యావరేజ్ అనేది పేరెంట్స్ యొక్క టోటల్ ఏజ్ అనేది ఎంత అవుతుందంటే మనకి 30 into 2, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దట్ ఈక్వల్ టు 60 years అవుతుంది. అదేవిధంగా చిల్డ్రన్ యొక్క ఏజ్ ఎంత అవుతుందంటే 8 into 2 దట్ ఈక్వల్ టు 16 years అవుతుంది. టోటల్ యావరేజ్ ఏజ్ అడుగుతున్నాడు కాబట్టి 60 + 16 76 బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దట్ ఈక్వల్ టు 4. 76/4 మీన్స్ దట్ ఈస్ 19 years. యావరేజ్ ఏజ్ ఆఫ్ టోటల్ ఫ్యామిలీ ఈస్ 19 years. లేదు అంటే మాత్రం ఇక్కడ 30 80 ఇచ్చాడు కదా, 30 80 years ఇచ్చాడు కదా. సో డైరెక్ట్గా ఏం చేస్తామంటే 30 + 8 డివైడెడ్ బై ఇక్కడ పర్సన్స్ ఈక్వల్ కాబట్టి బై 2 తీసుకున్నాం అనుకోండి, 38/2 దట్ ఈక్వల్ టు 19 years. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద షార్ట్ కట్ మెథడ్. గో టు ద నెక్స్ట్ వన్. ఏ స్టూడెంట్ స్కోర్డ్ 470 marks in 6 subjects. The maximum marks for each subject was 100. What was his score in percentage term? సో ఈచ్ సబ్జెక్ట్ యొక్క మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటే 100 అన్నాడు. 6 సబ్జెక్ట్లో మ్యాక్సిమం మార్క్స్ ఎంత అవుతుందంటే 6 into 100 దట్ ఈక్వల్ టు 600 మార్క్స్ అవుతుంది. గెయిన్ చేసిన మార్క్స్ ఏంటంటే 470 మార్క్స్. పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి అప్టైన్డ్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100%. 2 zeros క్యాన్సిల్. సో 470/6 అంటే 6 అనేది 7 times పోతుంది, 42. అగైన్ ఇంకెంత ఉంటుంది మనకి 47లో 40 పోతే 50 ఉంటుంది. 50 అనేది 6 అనేది 8 times, 0.33 78.33%. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ C. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. An article was sold for 26,000 rupees at a discount of 35%. Find the selling price if the discount was 15%. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే 35% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఆర్టికల్ని ఎంత కమ్మాడంటే 26,000 అమ్మాడు. అదే కనుక అదే ఎంఆర్పి మీద 15% డిస్కౌంట్ ఇస్తే అదే ఆర్టికల్ని ఎంత కమ్ముతాడని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి మార్కుల ప్రైస్ తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నా అంటే జనరల్గా 100% అనుకుంటున్నాను. ఫస్ట్ కేసులో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 35% ఇచ్చాడంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి 100 - 35 అంటే 65% కదా. ఈ 65% వాల్యూ ఎంత ఇచ్చాడు, 26,000 ఇచ్చాడు. అయితే మనకి సెకండ్ కేసులో ఏమడుగుతున్నానంటే డిస్కౌంట్ అనేది 15% ఇస్తాయి. సో మార్కెట్ ప్రైస్ 100%, డిస్కౌంట్ 15% ఇచ్చాడు అనుకో, 100 - 15% ఎంత అవుతుంది. సెకండ్ కేసులో సెల్లింగ్ ప్రైస్ 2 వచ్చేసరికి 100 - 15 అంటే దట్ ఈస్ 85%. 85% వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. స్ట్రైట్ క్యాన్సిలేషన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు వస్తుంది. ఓకే, సో 65 అనేది 260 10 times పోతుందంటే 4 times పోతుంది, దట్ ఈస్ 400. 400 into 8 అంటే 8 into 42 3200, 32,000. 5 into 400 అంటే 2000. 32 + 2 34,000. That is the option number D. Go to the next one.
If the mathematical operator divided by means into plus means minus into means plus and minus means divided by, then ఏదో వాల్యూ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. 25 ప్లస్ మీన్స్ ఏమన్నాడు మైనస్ 18, అగైన్ మైనస్ మీన్స్ ఏమన్నాడు డివైడెడ్ బై 3, అగైన్ ఇంటూ మీన్స్ ఏమన్నాడు ప్లస్ 7, అగైన్ డివైడెడ్ బై మీన్స్ ఇంటూ 3. ఓకే, సో అకార్డింగ్ టు బోర్డ్ మాస్ రూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి డివిజన్ చేయాలి. 25 18/3 అంటే 6 ప్లస్ తర్వాత మల్టిప్లికేషన్ 7 into 3 అంటే 21. 25 plus 21 46, 46 minus 6 అంటే దట్ ఈస్ 40. సో ఆప్షన్ ఈస్ ఆప్షన్ నెంబర్ డి. Again 11th one. A man covers 1 kilometer in 10 minutes. What is his speed in kilometer per hour? సో అతను 10 minutesలో వచ్చేసరికి ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు అంటే 1 kilometer కవర్ చేశాడు. అయితే కిలోమీటర్ పర్ అవర్లో చెప్తున్నాడు. సో 10 minutes అంటే 60 minutesలో ఎన్ని కిలోమీటర్లు కవర్ చేయగలడు 10 into 6 కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది 1 into 6 దట్ ఈస్ 6 kilometer. సో 60 minutes అంటే 1 hour కదా, 1 hourకి అతను కవర్ చేసే డిస్టెన్స్ ఎంతంటే 6 kilometers. సో ఈ స్పీడ్ ఈక్వల్ టు 6 kilometers per hour. అవర్కి 6 kilometers, బట్ ఆప్షన్ లేదు కాబట్టి ఏమవుతుందంటే నన్ అవుతుంది. 12th one. A man deposits 500 rupees at the beginning of each year for 2 years at 10% per annum compound annually. Find the maturity value at the end of the 2 years అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మెన్షన్ చేశాడు కాబట్టి ఇయర్కి వచ్చేసరికి 10% అంట. సో ఫస్ట్ ఇయర్లో వాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే 500 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. ఈ 500 రూపీస్కి ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ 2 years కలిపి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి 10% ప్లస్ 10% ప్లస్ 10 into 10/100%. ఇది 2 yearsకి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. దట్ ఈస్ టోటల్ వాల్యూ ఎంత అవుతుందంటే 21%. సో 21 into 5 అంటే ఎంత అవుతుందంటే 105 రూపీస్ అవుతుంది. సో సెకండ్ ఇయర్లో అగైన్ మళ్ళీ సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో ఏం చేశాడంటే 500 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే దీనికి 10% అన్నాడు కదా. సో సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత 10% అంటే ఎంత వస్తుంది 50. ఇంట్రెస్ట్ మాత్రం ఎంత వస్తుంది 105 ప్లస్ 50 దట్ ఈస్ 155 అవుతుంది. దీనికి ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ యాడ్ చేయాలి కాబట్టి ప్రిన్సిపల్ 2 yearsకి వచ్చేసరికి 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. 1000 ప్లస్ 155 ఎంత అవుతుందంటే 1155 రూపీస్. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ సి. If the arithmetic mean of 10 numbers is 35 and each number is increased by 2, find the mean of the new set of numbers. సో ఇక్కడ 10 numbers యొక్క అర్థమెటిక్ మీన్ ఎంత ఇచ్చాడంటే 35 ఇచ్చాడు. ఈచ్ నెంబర్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 2 ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో ఈచ్ నెంబర్ 2 ఇంక్రీజ్ అయినప్పుడు ఆబ్వియస్గా యావరేజ్ కూడా ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 2 ఇంక్రీజ్ అవుతుంది. సో 35 ప్లస్ 2 దట్ ఈస్ ఎంత 37. సో దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ డి. అగైన్ 14th one. The difference between the length and breadth of a rectangle is 6 meters. If its perimeter is 64 meters, then its area అన్నాడు. సో లెంత్ వచ్చేసరికి నేను ఏమనుకుంటున్నాను ఎల్ అనుకుంటున్నాను. బ్రెడ్త్ వచ్చేసరికి లెంత్కి బ్రెడ్త్కి ఒక డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 6 meters ఇచ్చాడు. సో బ్రెడ్త్ వచ్చేసరికి ఏమవుతుందంటే L-6 అవుతుంది. ఇప్పుడు పెరిమీటర్ ఎంత ఇచ్చాడంటే 64 meters ఇచ్చాడు. పెరిమీటర్ అంటే 2 into L plus B కదా, దట్ ఈస్ 2 into L plus L-6 దట్ ఈక్వల్ టు 64 ఇచ్చాడు. సో 2 వచ్చేసరికి 4L minus 12 ఈక్వల్ టు 64. దీని నుంచి 4L ఈక్వల్ టు ఏమవుతుందంటే 76 అవుతుంది. లెంత్ వచ్చేసరికి ఎంత అవుతుందంటే 19 meters. సో మీటర్స్ అవుతుంది. దీని నుంచి బ్రెడ్త్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 తక్కువ కదా, 19 minus 6 అంటే 13 meters అవుతుంది. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే ఏరియా అడుగుతున్నాడు. ఏరియా ఫార్ములా ఏంటి LB దట్ ఈస్ L into B అంటే 19 into 13 దట్ ఈక్వల్ టు 13 అనేది 20 times తీసుకుంటే 260 మైనస్ 1 తక్కువ కాబట్టి -13. 260 minus 13 అంటే దట్ ఈస్ 247 square meters. ఆప్షన్ నెంబర్ బి. ది ప్రైస్ ఆఫ్ 12 kg of sugar is equal to the 6 kg of rice. The price of 10 kg of sugar and 8 kg of rice is 1040 and 1040. Find the price of 1 kg sugar. సో ఇక్కడ ఏమడుగుతున్నా అంటే 12 kg షుగర్ వాల్యూ వచ్చేసరికి దేనికి ఈక్వల్ అంటే 6 kg రైస్ వాల్యూకి ఈక్వల్ అంతే కదా. అంటే దీని నుంచి 1 kg రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 kg షుగర్ అవుతుంది. సో ఇక్కడ ఏమిచ్చాడు 10 kg షుగర్ ప్లస్ 8 kg రైస్.
టోటల్ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 1040 అవుతుంది. సో 10 kg ఆఫ్ షుగర్ అంటే 10 ప్లస్ 8 kg ఆఫ్ రైస్ అంటే 1 kg రైస్ దేనికి ఈక్వల్ అవుతుంది 2 kg షుగర్ కదా. సో 8 into 2 వచ్చేసరికి 16 kg ఆఫ్ షుగర్, దట్ ఈస్ 1040. సో టోటల్ 26 kg ఆఫ్ షుగర్ ఈక్వల్ టు 1040. మళ్ళీ అడుగుతుంది 1 kg ఆఫ్ షుగర్ కాబట్టి 1 kg ఈక్వల్ టు ఏమవుతుందంటే 1040/26. దట్ ఈస్ 26 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ 4 times, దట్ ఈస్ 40 rupees per kg sugar. That is option number D. Again 16th one. The HCF of two numbers is 6 and their LCM equal to 108. If one of the number is 12, then find the other number. Two numbers ni A, B అనుకున్నాం అనుకోండి, మనకు ఫార్ములా ఉంది కదా, product of the numbers equal to product of LCM into HCF. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 12 ఇచ్చాడు, అదర్ నెంబర్ని బి అనుకున్నాం అనుకోండి, ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 108 ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు 6. 12 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ 9 times, 9 into 6 వచ్చేసరికి 54. సో అదర్ నెంబర్ మనకి ఎంత అవుతుందంటే 54. డైరెక్ట్ అసలు మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకో. 12 అనేది ఇక్కడ 9 times, 9 into 6 దట్ ఈస్ 54. సో ఇది నార్మల్ యాజ్ యూజువల్ ప్రొసీజరు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 9876 మైనస్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 5431 ఈక్వల్ టు 5553 ఇచ్చాడు. సో క్వశ్చన్ మార్క్ నటు సైడ్ తీసుకెళ్తే మనకి ఏముంటుందంటే 9876 ప్లస్ 5431 మైనస్ 5553 ఉంటుంది, దట్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో 6 plus 1 ఎంత 7, 7 minus 3 అంటే 4. సో ఆప్షన్ ఎండ్స్ విత్ 4. 4th ఎన్ని ఉన్నాయి 4 ఆప్షన్స్ ఉన్నాయి. అగైన్ క్యాలిక్యులేట్ చేయండి. 7 plus 4 11, 11 అంటే 1 minus 5 అంటే ఎంత వస్తుందంటే దట్ ఈస్ 1 minus 5 దట్ ఈస్ 6. ఓకే 6. సో సెకండ్ లాస్ట్ నుంచి 10 digit వచ్చేసరికి ఎంత ఉండాలంటే 6 ఉండాలి. సారీ 6 కరెక్టేనా, 6 plus 1 7, 7 minus 3 4, అగైన్ 7, సారీ ఒక నిమిషం, ఇక్కడ 7 plus 3 10, 10 minus 5 అంటే ఎంత ఉండాలంటే 5 ఉండాలి, సారీ మిస్టేక్. సో 10th digit మస్ట్ బి 5. సో 54th ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్ 54 54 54. అగైన్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి. 8 plus 4 12, 12 minus 5 అంటే 12లో 5 పోతే ఎంత ఉండాలి 7 ఉండాలి. ఇంకగైన్ మనకి ఇంకెంత ఉంది ఇక్కడ, సో లాస్ట్లో సరికి 9 ఉంటుంది. సో 9754 దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ ఏ 9754. Next, go to 18th one. A trader bought a bag of 40 kg of basmati rice at 125 rupees per kg and another bag of 60 kg at 150 rupees per kg. He sold the entire stock at a profit of 20%. Find the selling price per kg. సో ఇక్కడ ఏమడుగుతున్నా అంటే 40 into 125, ఒక్కో కేజీ 125 రూపీస్ కాబట్టి 40 kg ఎంత అవుతుందంటే 40 into 125 ప్లస్ 60 kg ఇంటూ ఒక్కో కేజీ వచ్చేసరికి 150 రూపీస్. సో 125 into 4 అంటే ఎంత అవుతుందంటే 500. సో 500 పక్కన 0 ఉంది కాబట్టి 5000 ప్లస్ 15 into 6 900. సో 150 into 6 900 పక్కన 0 ఉంది కాబట్టి 9000. సో టోటల్ వచ్చేసరికి వాడికి ఎంత పడిందంటే 14,000 రూపీస్ పడింది. దీన్ని ఎంత కమ్మాడంట 20% ప్రాఫిట్ కమ్మాడు. ఇందులో 10% ఎంత 1400, 20% అంటే ఎంత అవుతుందంటే 2800. సో మొత్తం ఎంత అవుతుందంటే 16,800 రూపీస్ కమ్మాడు. అయితే మనకి ఏమడుగుతున్నా అంటే ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ పర్ కేజీ. ఇక్కడ 40 kg, ఇక్కడ ఎంత ఉంది 60 kg, టోటల్ వచ్చేసరికి 100 kg. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ బై 100 kg, 2 zeros క్యాన్సిల్, ఇంకా మనకి ఎంత ఉంటుందంటే 168 రూపీస్. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 kg ఎంత అంటే 168 రూపీస్. ద మీన్ ఆఫ్ 25 values was 40, but one value was written as 25 instead of 50. ద కరెక్ట్ మీన్ ఇస్, యాక్చువల్గా 25 values యొక్క మీన్ ఎంత ఇచ్చాడు 40 ఇచ్చాడు. అయితే ఏమంటున్నానంటే 50 ప్లేస్లో ఎంత తీసుకున్నానంటే 25 తీసుకున్నాడంట. అంటే దాని ఆబ్వియస్గా ఏమవుతుంది 25 తగ్గింది కదా. సో 25 తగ్గింది, ఇక్కడ మళ్ళీ యాక్చువల్ వాల్యూ ఎంత తీసుకోవాలి మనం 50 తీసుకోవాలంటే ఇంకో 25 యాడ్ చేయాలి కదా. టోటల్ 25 వాల్యూస్ 25 యాడ్ చేస్తున్నా అంటే ఒక్కోదానికి ఒకటి ఇంక్రీజ్ అయినట్టే కదా. ఈచ్ నెంబర్కి 1 ఇంక్రీజ్ అయిందంటే టోటల్ యావరేజ్ కూడా ఏమవుతుంది 1 ఇంక్రీజ్ అవుతుంది, దట్ ఈస్ 41. సో ఆప్షన్ నెంబర్ బి. లేదు అంటే డైరెక్ట్గా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి. ఎలా అంటే 25 into 40 ఎంత అవుతుంది 25 into 40 అంటే 1000. సో యాక్చువల్గా 50 ప్లేస్లో 25 తీసుకున్నారంటే ఇంకో 25 యాడ్ చేయండి 120,
25 చేస్తే 1025 టోటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ 25 ఐ మీన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 25. సో 25 అనేది ఇక్కడ 41 టైమ్స్. సో మన యావరేజ్లో కానీ మీన్లో కానీ ఒక్కొక్క నెంబర్కి ఎక్స్ కనుక ఇంక్రీజ్ అయిందంటే టోటల్ యావరేజ్ కూడా ఎంత అవుతుందంటే ఎక్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 28th వన్ లాస్ట్ వన్. వాట్ నెంబర్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ 1 to 65 టు మేక్ ఇట్ డివిజిబుల్ బై 29 ఎగ్జాక్ట్లీ. సో ఈ నెంబర్ నుంచి ఎంత లీస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్టెంట్ అనేది మనకి 29తో డివైడ్ అవ్వాలి. దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే 1 to 65ని 29తో డివైడ్ చేయండి, రిమైండర్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేస్తాం. సో 29తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది 29 అనేది 20 into 4 టైమ్స్ పోతుంది అనుకుంటా. సో 29 into 4 వచ్చేసరికి 80 ప్లస్ 9 into 4 36. సో టోటల్ 116. సో అగైన్ ఇంకా మనకి రిమైండర్ 10 అగైన్ 5 ఉంటుంది. 29 అనేది 3 టైమ్స్ తీసుకుంటున్నాను. 3 టైమ్స్ తీసుకుంటే ఎంత అవుతుంది 30 into 3 అంటే 90 కాబట్టి 87. సో అగైన్ మనకి డిఫరెన్స్ ఎంత ఉందంటే ఇక్కడ 13 5 18. సో రిమైండర్ వచ్చేసరికి మనకి 18 వస్తుంది. సో రిమైండర్ అంటే ఏంటి 29 43 టైమ్స్ పోగా ఇంకా రిమైండర్ ఎక్స్ట్రా ఇదే కదా ఉంది. అంటే 1 to 65లో నుంచి 18 కనుక సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మనకు వచ్చే రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్గా 29తో డివైడ్ అవుతుంది కదా. సో వాట్ నెంబర్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఆర్ డిడక్టెడ్ అంటే మనకి ఏముంటుందంటే రిమైండర్ ఎంతైతే వస్తుందో రిమైండర్ని ఏం చేస్తామంటే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. అలా కాకుండా వాట్ నెంబర్ మస్ట్ బి యాడెడ్ అని అడుగుతాడు. సో వాట్ నెంబర్ మస్ట్ బి యాడెడ్ అంటే ఏమవుతుందంటే మనకి డివైజర్ ఎంతైతే ఉందో డివైజర్ మైనస్ రిమైండర్, డివైజర్ మైనస్ రిమైండర్ పార్ట్ ఎంతైతే వస్తుందో ఈ నెంబర్ని మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం వాడు ఇచ్చిన నెంబర్కి. సో ఇక్కడ ఓన్లీ డిడక్టెడ్ దట్ ఈస్ సబ్ట్రాక్టెడ్ అంటున్నాడు కాబట్టి ఓన్లీ రిమైండర్ తీసుకుంటాం, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ సి. సో ఇవి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2017 ఎగ్జామ్లో ఇచ్చిన న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అయితే మాత్రం కొంచెం ప్రాక్టీస్ లెవెల్ కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రాక్టీస్ మీద phase 2 అనేది ఈజీగా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో subscribe Exams Era online classes channel. See you on the next video.